అండి ఎలా ఉన్నారు? ఈరోజు కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి వెనక భాగాన్ని ఎంతో సులువుగా చూపిస్తానండి. మనం జాకెట్ కొలతతోటే మనము బ్లౌజ్ కట్ చేసుకునే విధంగా నేను బ్లౌజ్ చూపిస్తానండి. బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. కింద కింద బ్యాక్ పార్ట్కి చిన్న పట్టీ కోసము 1 ఇంచెస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనము నడుము భాగం ఎంతైతే కొలత ఉంటుందో అంతా తీసుకున్నాను. 10.5 ఇంచెస్ ఉందండి. 10.5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం పొడవు చూసుకోవాలి కదండి. బ్లౌజ్కి పొడవ చూసుకుంటున్నాను. పొడవ 12 ఉందండి భాగానికి. మనం ఏంటంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనకి కటింగ్స్లో వెళ్తుంటుంది కదా. అందుకని 12.5 ఇంచు తీసుకున్నానండి. 12.5 ఇంచుకి లాన్ మార్క్ పెట్టేసుకున్నాను. స్ట్రైట్గా మనకి ఎక్కడికైతే కొలత ఉందో 10.5 ఇంచెస్ అక్కడ వరకు నేను కొలత పెట్టేసుకున్నాను. మనకి పైన నెక్ కాడ మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ ఉంటుందండి. ఆ షోల్డర్ పార్ట్ ఏంటంటే మనం 5.5 తీసుకున్నామంటే 3 ఇంచెస్ మనకి షోల్డర్ సరిపోతుందండి. ఏంటంటే 2.5 మెడక్ అనేది జారకుండా మనకి లూజ్ లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. మనకి చంక భాగము బాగా వెయిట్ లాస్ లావుగా ఉన్న వారికి అయితే 6 సరిపోతుందండి. మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 సరిపోతుంది. నేను 5.5 పెట్టాను. 5.5 పెట్టేసినాక మెడ కొలతకు మాత్రం 2.5 పెట్టేశానండి. అక్కడి నుంచి మనం మెడ అయితే ఎంతైతే ఉందో అంతా కొలిచేసుకొని మనము షోల్డర్ కాడ నుంచి కింద వరకు మనకి మెడ భాగం 6.5కి వచ్చిందండి. 6.5కు కొలత పెట్టేశాను. అక్కడి నుంచి మెడ భాగం 1 ఇంచెస్ తీసుకొని మనం రౌండ్ ఆఫ్ చేసేసుకున్నానండి. రౌండ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు మెడ కాడ నుంచి చంక భాగానికి ఎంత కొలత అయితే ఉంటుందో అంత మీద ఎక్స్ట్రా 1/2 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడ దాకా లాన్ మార్క్ చేసుకున్నాను స్ట్రైట్గా. మనం ఏంటంటే బ్లౌజ్కి ఎప్పుడైనా సరే స్ట్రైట్గా కరెక్ట్గా కొలత అయితేనే మనకి బ్లౌజ్ జారకుండా ఫిట్నెస్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అన్ని కొలతల ప్రకారం ప్లస్ బ్లౌజ్ అంటే చాలామంది చదువులేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కదండి. అందుకు బ్లౌజ్ కూడా పెట్టేసి ఆ కొలత ప్రకారమే నేను బ్లౌజ్ కట్ చేశానండి. మనకి వెనక భాగం ఎంతో ఫిట్నెస్గా వస్తుంది. మనం ఇక్కడ స్కర్ట్స్